బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. నేతల సవాలు ప్రతి సవాల్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువురిని కూడా గృహ నిర్బంధం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే ఏమి చేశారో చెప్పాలన్నారు. హరీష్ బాబు విసిరిన సవాల్ను కోనప్ప స్వీకరించడంతో ఇక ప్రాణహిత ప్రాజెక్టు వద్దకు సిర్పూర్ ఎమ్మెల్యే బయలుదేరారు. దీంతో ఆయనని అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పని కూడా గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో అయితే హై టెన్షన్ నెలకొంది. ఇక సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అలాగే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల ఇంటి ముందైతే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక నేతల సవాలు ప్రతి సవాల్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువురిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్యే సవాలు ప్రతిన వాళ్ళతో అయితే సిర్పూర్ లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రచన, గుడ్ ఆఫ్టర్నూన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగనార్ నియోజకవర్గంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గత 2 రోజులుగా ఓవైపు పాల్వాయి హరీష్ బాబు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరస్పరం చేసుకున్నటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయంగా కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. సిర్పూర్ కాగనారు అభివృద్ధి పైన ముఖ్యంగా ప్రాణహిత ప్రాజెక్టు పైన ఈ 2 వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రాణహిత నది ఒడ్డున చర్చకు రావాలంటూ అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా సవాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో సహా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తలు మొదలయ్యాయి. ఇటు కోనేరు కోనప్ప ఇంటి దగ్గర కార్యకర్తలు, అటు పాల్వాయి హరీష్ ప్రస్తుత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఇంటి వద్ద కార్యకర్తలు అనుచరులు అయితే హడావిడి చేస్తున్న సందర్భం కనిపించింది. ఒకరికొకరు ఆందోళన చేసుకోవడం, ఒకరి ఇంటి వద్ద ఒకరు ఆందోళనలు ధర్నాలు చేసుకోవడం కూడా దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తలతో పాటు చేసుకునే అవకాశం ఉండడంతో 2 వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను ఇటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ సిర్పూర్ కాగనార్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ఇంటికి అలాగే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అయితే వారిని హౌస్ అరెస్ట్ చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కూడా వారిద్దరిని హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. రచన. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. ఇక సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల ఇంటి ముందైతే పోలీసులు భారీగా మోహరించారు. ఇక నేతల సవాలు ప్రతి సవాల్తో పరిస్థితి ఉధృతంగా మారడంతో ఇరువురిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇక ప్రాణహిత ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే ఏమి చేశారో చెప్పాలన్నారు. హరీష్ బాబు విసిరిన సవాల్ను కోనప్ప స్వీకరించడంతో ఇక ప్రాణహిత ప్రాజెక్టు వద్దకు సిర్పూర్ ఎమ్మెల్యే బయలుదేరారు. మరి దీంతో ఆయనను అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే కోసం కోనేరు కోనప్పని కూడా గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కరీంనగర్ డిఈఓ